కోడింగ్ తక్కువ ఉంటే ఫ్రెషర్గా జాబ్ రావాలి. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోండి, ఇందులో కోడింగ్ తక్కువ ఉంటుంది, ఫ్యూచరిస్టిక్ అది మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్రెషర్గా కూడా జాబ్స్ ఉంటాయి. ఎప్పుడైనా కాలేజ్లో ప్లేస్మెంట్ తెచ్చుకుంటే సుఖం. కాలేజ్ బయటకు వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో నేను చెప్తాను. ఇప్పుడు నేను రోజు వాళ్ళని డీల్ చేసి 16 ఏళ్ళ నుంచి నా పని అది. కాలేజీలో జాబ్ తెచ్చుకోని వాళ్ళకి జాబ్ ఇప్పించడమే నా పని ఇక్కడ. కానీ దాని వెనకాల బోల్డ్ శ్రమ ఉంటుంది. అయితే కాలేజీలో ప్లేస్మెంట్ తెచ్చుకోవడం అందరికీ కుదరదు. ఎందుకు కుదరదు అంటే తప్పు కాలేజ్ కూడా ఉంటుంది కొంతవరకు. సో మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నాడా, మీకు కంపెనీలు తెస్తున్నారా? 4-1లో ఉన్నప్పుడు డెలైట్ అప్రోచ్ వచ్చింది. ఇంతవరకు అసలు మాకు కంపెనీ వస్తుందని ఇంటిమేషన్ కానీ ఏమి లేవు. ఏదైనా ఇప్పుడు కాలేజ్ బయటకు వస్తుంది, కాలేజీలో ఉన్నప్పుడు 4 లక్షల జీతం వస్తుంది అనుకో, ఇక్కడ 2 వస్తుంది. వాస్తవాలు చెప్తున్నాను. ఓకేనా? కాలేజీలో ఉన్నప్పుడు 3 కంపెనీల్లోకి వెళ్తే నీకు 3 కంపెనీలకు ఇంటర్వ్యూకి వెళ్తే నీకు జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ 10 ఇంటర్వ్యూకి వెళ్తే ఒక జాబ్ వస్తుంది. అక్కడ 3 ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి టైం 3 నెలలు పట్టింది అనుకో, ఇక్కడ 10 ఇంటర్వ్యూలకు వెళ్ళేంత ఓపిక ఉండాలి. నువ్వు రోజు వచ్చిన తర్వాత ఇక్కడ ఇదే ఫోకస్గా పొద్దున్న వచ్చి సాయంత్రం దాకా మా దగ్గర కూర్చోవాలి, జాబ్ వస్తే బాగుండు అన్న కసి నీలో ఉండాలి.